హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ శైలి. నేను ఇప్పుడు చూపించే చిన్ని మొక్క ఏంటో గుర్తుపట్టారా? వామాకు చెట్టు అంటారు కదా, అదనమాట. వాము అన్న ఓమా అన్న రెండు ఒకటే. ఈ చెట్టు చూసారా ఎంత చక్కగా ఆకుపచ్చగా చిన్నగా పచ్చిగా ఉంటుందో. ఇది ఈ చెట్టు ఏంటంటే కొందరు చూసి ఉండొచ్చు, చూడకపోవచ్చు. జనరల్గా అందరికీ వాము అంటే తెలిసే ఉంటుంది, ఇది కూడా దాదాపుగా తెలిసే ఉంటుంది. ఈ చెట్టు చిన్నగా మన ఇంటి ఆవరణలో కుండీలో అయినా నేలపైన అయినా చక్కగా ఈజీగా పెంచేసుకోవచ్చు. మన నేబర్ల వారి ఇంట్లో ఎక్కడున్నా కూడా అడిగి మరీ తీసేసుకోండి, పెట్టేసుకోవచ్చు. ఏం లేదు, ఎలా పెట్టుకోవాలంటే ఇలా వస్తూ ఉంటుంది కదా, ఇలా ఉంటుంది. చిన్నగా కట్ చేసి కుండీలో కానీ నేలపైన పెట్టి ఈజీగా గ్రో అవుతుంది అనమాట. ఈ చెట్టు చూడడానికి వాటి ఆకులు కూడా మందంగా ఆకుపచ్చగా బాగుంటాయి. చాలా అందంగా కనిపిస్తుంది ఈ చెట్టు. ఈ ఆకు వాసన పీలిస్తే చాలండి, జలుబు కూడా తగ్గిపోతుంది. కఫం పడుతున్నట్లు అనిపిస్తుంది అనుకో, ఏం చేయాలంటే ఒక చిన్న టిప్ చెప్తా. ఒక గ్లాస్ నీళ్ళల్లో 2 ఆకులు వేసి మరిగించి వడగట్టి తాగితే చక్కని ఫలితం ఉంటుంది. దగ్గు, ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులకు మంచిగా పనిచేస్తుంది అన్నమాట. ఇది ఆడవాళ్ళకు నెలసరి నొప్పులు ఉంటాయి కదండి, అంటే మన పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చే ఎవ్రీ మంత్ ప్రాబ్లం నొప్పి ఉంటుంది కదా, కడుపు నొప్పి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా దాని నుండి కూడా ఉపశమనం కలిగిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా జనరల్గా వచ్చే కడుపు నొప్పి, డైజెషన్ సరిగ్గా లేకపోవడం, ఏమైనా ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా అది తొలగిస్తుంది. ఇంకా ఈ ఆకుల్లో ఏంటంటే ఏ, బి, సి విటమిన్స్, అమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం ఉన్నందువల్ల ఇది మంచి పోషక విలువలు కలిగిన మొక్క అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఆకులు ఉన్నాయి కదా, మనము మన ఆలు బజ్జీలు వేసుకుంటాం కదా, బంగాళదుంప బజ్జీలు కానీ మిరపకాయల బజ్జీలాగా అలాగా ఇలా ఆకుల్ని ఇలా కట్ చేసేసుకొని మన శనగపిండిలో వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవడమే. అలా బజ్జీలు చేసుకుంటే కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇంకా ఇది నిజంగా చెప్పాలంటే మంచి మెడిసినల్ ప్లాంట్ అనే చెప్పుకోవచ్చు. కాబట్టి అందరూ మన ఇంట్లో ఈజీగా పెంచేసుకోవచ్చు. చక్కగా తెచ్చుకొని పెట్టుకొని, చూసారా ఎంత బాగుంది కదా. ఈ ఆకు బ్యాక్ సైడ్ చూపిస్తాను, ఇలా ఉంటుంది అన్నమాట. ఇది కట్ చేసుకొని కుండీలో పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకా బాగుంది కదండి చూడడానికి. చిన్న మొక్క అన్నమాట, ఇలా ఉంటుంది.